హాయ్ ఫ్రెండ్స్, బాలింతలకు అండ్ నార్మల్గా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిదైన టమాటా చారుని చాలా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికోసం ముందుగా నేను ఒక 5 మీడియం సైజు టమాటాలని కొంచెం పొడుగ్గా కట్ చేసి అందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఉడికించుకున్నాను. అది కొంచెం ఉడికిన తర్వాత ఆ టమాటాలను బాగా స్మాష్ చేసి అందులో నుంచి టమాటా గుజ్జుని అదే రసాన్ని తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. మొత్తం పప్పు గుత్తితో అయినా ఫ్రీ హ్యాండ్తో అయినా అలా మొత్తం దాంట్లో నుంచి ఆ వేస్టేజ్ అంతా తీసేసుకొని ఓన్లీ గుజ్జు తీసుకుంటే 1 కప్ వరకు వచ్చింది. దానికి ఒక 2 కప్స్ వరకు నేను వాటర్ యాడ్ చేశాను. దాంట్లోనే కొద్దిగా 1 కప్పు వరకు కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను కడిగి పెట్టుకొని. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వరకు యాడ్ చేశాను. ఇప్పుడు పోపు కోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే ఒక స్పూను జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకున్నాను. చారు మరుగుతున్నప్పుడు కచ్చా పెచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు అందులోనే వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ వరకు రసం పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఎంతో టేస్టీ అయిన టమాటా చారు రెడీ అయిపోతుంది. ఉప్మాలోకి అయినా, వడలోకి అయినా, రైస్లోకి అయినా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ సమ్మర్లో. థ్యాంక్ యూ ఫర్